హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. ఈరోజు నేను వచ్చేసి మటన్ కర్రీ చేశాను. ఎందుకంటే మా ఆయనకి ఇష్టం అనేసి నేనైతే బోటి కర్రీ చేశాను. అది ఎందుకోసం అనేది ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో చెప్తాను. మా బావ అయితే ఈ మధ్యాహ్నం చెట్టు తాగాడనమాట. ఎందుకోసం అంటే కిడ్నీల రాళ్ళు స్టోన్స్ వచ్చాయన్నమాట. అందుకోసం అనేసి కిడ్నీల స్టోన్స్ కోసం చెట్టు అయితే తాగారనమాట ఒక విలేజ్ దగ్గర. వాళ్ళు ఏం చెప్పారంటే 20 డేస్ వరకు ఏం తినకూడదు, ఓన్లీ బీరకాయ బెండకాయ మాత్రమే తినాలి. అది కూడా కొంచెం వాటర్ పోసి అలా తినాలి, కారం తక్కువ వేసుకొని తినాలనేసి చెప్పారనమాట. ఇంకా మొత్తం 20 డేస్ వరకు మా బావ అయితే మొత్తం అలానే తిన్నాడనమాట, చాలా కష్టపడి. ఇక్కడ నేనైతే నెక్స్ట్ తర్వాత అది అయిపోయిన తర్వాత బోటి కర్రీ తెచ్చుకొని ఏదైనా మీకు నచ్చింది తెచ్చుకొని తినాలి అని చెప్పారనమాట 20 డేస్ కంప్లీట్ అయిన తర్వాత. సో అందుకోసం నేనైతే మా బావ కోసం నేనైతే బోటి కర్రీ చేశాను. సో ఇక్కడ ఏంటంటే మటన్ కర్రీ వండుతున్నాను. ఇది వచ్చేసి మా కోసం అనమాట ఈ కర్రీ వచ్చేసి. ఇంకా ఏంటంటే మా బావ చెట్టు అయితే తాగింది, కానీ మరి స్టోన్స్ పోయినాయా పోలేదా అన్నది ఇంకా నెక్స్ట్ మేమైతే స్కాన్ తీయాలన్నమాట. స్కాన్ చేస్తే తెలుస్తుంది. ఇంకా చాలా కష్టపడి అయితే చెట్టు అయితే తాగిందనమాట. ఇక్కడ ఇంతకుముందుకి మా బావకైతే ఆపరేషన్ కూడా జరిగింది, కానీ అప్పుడు వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ వచ్చాయి. 9 mm వరకు ఉందంట. ఇది కూడా ఎలా పోగొట్టుకుంటాడో ఏమో. ఇక చెట్టు అయితే తాగిండు, చూడాలి ఇంకా ఒకసారి స్కానింగ్ తీసిన. మీకు కూడా ఏమైనా ఇంకా ఇలాంటి స్టోన్స్ గురించి ఏమైనా తెలిసి ఎలా పోతాయి అనేసి తెలిసి ఏమైనా చిట్కాలు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోలో. నేనైతే తప్పకుండా మా బావకు చెప్తాను ఇలా చేయమని. ఓకేనా. నేనైతే ఇక్కడైతే కర్రీ చేస్తున్నాను అండ్ సైడ్ పొంటి రైస్ కూడా పెట్టేసాను అనమాట. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, మటన్ కర్రీ. చూడండి ఏ విధంగా వండుకోవాలి ఏంటనేది మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, తప్పకుండా పెడతాను వీడియో అయితే. ఓకేనా. నేను వండిన మటన్ కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తినేయండి. ఓకే, బాయ్ బాయ్.